Let's all turn with me to Luke chapter 19 verse 10. లూకా సువార్త 19:10. Luke chapter 19 verse 10. For the Son of Man came to seek and to save the lost. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. We know that God is holy, we know that God is powerful, God is loving, God is gracious. This morning we are going to meditate on a beautiful characteristic of God. Our God is a God who pursues us. I think everybody know the meaning of pursuing, right? It's the character of God, the pursuit. అందరికీ తెలుసే కదా? I think you all know better than me. ఇంగ్లీష్ బాగా అందరికీ కూడా వచ్చు. సో పర్సూట్ ఈజ్ నథింగ్ బట్ వెంబడించడం లేదా వెతుకుతూ వెంబడించడం. పర్సీవింగ్ అంటే వెంబడిస్తూ ఉండడం అనమాట, వెతుకుతూ ఉండడం. సో అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ పర్సీవ్స్ అస్. మనలను వెంబడించే దేవుడు, మనల్ని వెతుకుతూ వచ్చిన దేవుడుగా ఉంటున్నారన్నమాట. అయితే వెంబడించడం అని చెప్తే లోకంలో కూడా చాలామందిని వెంబడిస్తూ ఉంటారు. సమ్టైమ్స్ ఇట్ కెన్ బి పోర్ట్రేడ్ అస్ చేజింగ్ ఆర్ ఫాలోయింగ్. చేజింగ్ అంటే ఎవరిని చేజ్ చేస్తూ ఉంటారండి? క్రిమినల్స్ని, థీవ్స్ని, హంతకుల్ని చేస్తూ ఉంటారన్నమాట, దుష్టుల్ని. అయితే హియర్ గాడ్ ఈజ్ ఆల్సో చేజింగ్ అస్. పాపులైనటువంటి మనందరినీ కూడా దేవుడు చేస్తూ ఉంటారు. అయితే లోకంలో వాళ్ళు చేసే రీజన్ వేరే, దేవుడు చేసే రీజన్ వేరే. అయితే గాడ్ హ్యాస్ పర్సీవ్డ్ అస్. దేవుడు మనల్ని వెతుకుతూ వచ్చారు, మనం వెంబడిస్తూ వచ్చారు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వెతుకుతూ వచ్చారు, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వెంబడిస్తూ వచ్చారు. వెన్ గాడ్ పర్సీవ్డ్ అస్, వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీ వర్ ఇన్. సో చూసుకున్నట్లయితే గాడ్ హ్యాస్ పర్సీవ్డ్ అస్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్. నాట్ వెన్ వీఆర్ రిచ్, నాట్ వెన్ వీఆర్ వెల్దీ. మనం ధనవంతులుగా, మనం పరిశుద్ధులుగా, మనం స్థితిమంతులుగా, మనం అన్ని రకాలుగా ఉన్నతంగా ఉన్నప్పుడు దేవుడు చూసి నిన్ను నన్ను వెంబడించలేదండి. హీఈస్ నాట్ ఎ హ్యూమన్ టు ఫాలో బిహైండ్ ఆల్ దీస్ మెటీరియలిస్టిక్ థింగ్స్. వాటిని బట్టి నిన్ను చూసి వెతుకుతూ రాలేదు. మనకి రోమన్స్ చాప్టర్ 5 verse 8 చెప్పబడుతుంది కదా, ఈవెన్ వీఆర్ సిన్నర్స్ గాడ్ డైడ్ ఫర్ అస్. సో అయితే బైబిల్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఎటువంటి కండిషన్స్లో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని పర్సీవ్ చేస్తూ వచ్చారు. హౌ గాడ్ పర్సీవ్డ్ అస్ వెన్ వీఆర్ ఇన్ సచ్ డిఫరెంట్ కండిషన్స్. The first and foremost one, I'm not going to read the entire chapters. We all know these all familiar stories. So the first one is from Genesis chapter 3 verse 8 to 9. So this is the situation between Adam and God. So we all know what happened in the Garden of Eden. So they sinned. Immediately Adam did not want to show his face to the Lord. ఏం చేశాడండి? తర్వాత ఆదాము వెళ్ళి చెట్టు వెనకాల దాక్కోవడం జరిగిందనమాట. వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? సో అప్పుడు మనం చూసుకున్నట్లయితే కెన్ సంబడి రీడ్ జెనసిస్ చాప్టర్ 3 verse 8 to 9. But the Lord God called to the man, where are you? So God knew that Adam sinned. God knew that he had disobeyed him. And God knew the exact location where Adam is hiding. But still God is asking him, where are you? Because ఎందుకు దేవుడు అట్లా అడుగుతూ వచ్చారండి? Because he doesn't know where he is living, where he is hiding అని తెలుసుకోలేక దేవుడు అడుగుతున్నారా? అక్కడ పరిస్థితి అంతా కూడా దేవుడు తెలియక ఆదాముని పిలిచి ఎక్కడున్నా అని అడుగుతున్నారా అంటే కాదు కదా. హీ నోస్ ఎవ్రీథింగ్. స్టిల్ గాడ్ ఈస్ కాలింగ్ హిమ్ బికాస్ గాడ్ వాంట్స్ టు రిలీజ్ హిమ్ ఫ్రమ్ దట్ హిడెన్ థింగ్. ఏదైతే ఆ యొక్క దాచుకొని తను ఆ యొక్క పాపం చేయటం ద్వారా తనను తాను దాచిపెట్టుకుంటూ ఉన్నాడో దేవుడు అతన్ని దానిలోంచి వెలికి బయటకు పిలుస్తున్నాడండి. హీ కాల్డ్ హిమ్ బై హిజ్ నేమ్. గాడ్ వాజ్ కాలింగ్ హిమ్. ఏదైతే ఆదాము దాక్కుంటూ ఉంటూ ఉన్నాడో గాడ్ స్టార్టెడ్ పర్సీవింగ్ హిమ్. దేవుడు హియర్ గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్, ఈవెన్ దో Adam sinned, తను పాపం చేసినప్పటికీ, తను దేవుణ్ణి విధేయత చూపించకపోయినప్పటికీ కూడా తిరిగి దేవుడు తన పట్ల ప్రేమను చూపిస్తూ గాడ్ స్టార్టెడ్ పర్సీవింగ్ హిమ్. దేవుడు తనని వెతుకుతూ వచ్చాడండి. మనం చూసుకున్నట్లయితే హియర్ in order to establish the relation between Adam and the God, the initiator of the relation is God himself. ఆదాము రాలేదండి పాపం చేసిన తర్వాత తిరిగి దేవుడి దగ్గరికి, కానీ దేవుడే తిరిగి తనని వెతుక్కుంటూ గాడ్ స్టార్టెడ్ పర్సీవింగ్ హిమ్ ఈవెన్ ఆఫ్టర్ హీ సిన్డ్. ఇన్ ద సేమ్ వే వెన్ వీఆర్ కమిటెడ్ సిన్స్ అండ్ వెన్ వీఆర్ అగెయిన్స్ట్ గాడ్, మనం పాపులముగా మన యొక్క పాపంలో జీవిస్తున్నప్పుడు గాడ్ హ్యాస్ స్టార్టెడ్ పర్సీవింగ్ అస్.
రక్షణ అంటే, సాల్వేషన్ అంటే, ఇట్ ఈస్ నాట్ అస్ ఫైండింగ్ అబౌట్ గాడ్, బట్ గాడ్ స్టార్టెడ్ పర్సీవింగ్ అస్ ఈవెన్ బిఫోర్ వీ నో హిమ్. ఆయన్ని మనం ఎరగక ముందే దేవుడు ఆయన మనల్ని వెతికనిగా వారిగా ఉంటున్నారన్నమాట. అయితే ఆదాం వల్లే మనం చెట్ల వెనకాల మనం పాపం చేసి దాక్కోలేదు, కానీ బట్ స్టిల్ వీఆర్ హైడింగ్ ఇన్ అవర్ ఓన్ సిన్, వీఆర్ హైడింగ్ ఇన్ అవర్ ప్రైడ్, వీఆర్ హైడింగ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. సమ్టైమ్స్ వీ హైడ్ అవర్ సిన్ బిహైండ్ అవర్ అపియరెన్స్, సమ్టైమ్స్ వీ హైడ్ అవర్ సిన్ బిహైండ్ అవర్ రిలీజియన్. ఆ రీతిగా రకరకాలుగా మనం పాపాన్ని దాచుకుంటూ ఉన్నప్పుడు గాడ్ హ్యాస్ కాల్డ్ యూ అండ్ మీ అవుట్ ఆఫ్ దట్ సిన్. ఆ యొక్క పాపంలోంచి మనల్ని పిలిచి గాడ్ స్టార్టెడ్ పర్సీవింగ్ అస్ ఈవెన్ వెన్ వీఆర్ సిన్నర్స్. ద నెక్స్ట్ థింగ్ మనం చూసుకున్నట్లయితే Genesis chapter 16 verse 13. Genesis chapter 16 verse 13. And Hagar responded, "You are the God who sees me." మనందరికీ కూడా తెలిసిన ఈ యొక్క స్టోరీ. హాగర్ జీవితం కనుక మనం చూసుకున్నట్లయితే, షీ వాజ్ రిజెక్టెడ్, షీ వాజ్ మిస్ట్రీటెడ్ అండ్ షీ ర్యాన్ ఇన్ టు ద విల్డర్నెస్. సో ఇదంతా కూడా షీ వాజ్ అలోన్ బై హర్ సెల్ఫ్. సో ఇట్ సీమ్స్ లైక్ నో బడీ కేర్డ్ అబౌట్ హర్. తను ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, తను చూసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అటువంటి పరిస్థితిలో ఏం జరిగిందంటే, ఆ వచనంలో చూస్తే ఏం చెప్తుందండి? యూ ఆర్ ద గాడ్ హూ సీస్ మీ, ఎల్రోయి ద గాడ్ హూ సీస్ మీ. సో ఎవ్వరూ లేని పరిస్థితిలో దేవుడు ఆమెను చూచారంట. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, హాగర్ డిడ్ నాట్ ఫైండ్ గాడ్ ఇన్ ద విల్డర్నెస్, గాడ్ పర్స్యూడ్ హర్ హాగర్ ఇన్ టు ద విల్డర్నెస్. దేవుడు తనను వెతుక్కుంటూ వెళ్ళారండి. గాడ్ మెట్ హర్ వేర్ షీ ఈస్. తనను వెతుక్కుంటూ దేవుడు తను ఉన్న పరిస్థితిలో తనని దేవుడు చూడడం జరిగిందనమాట. దిస్ రిమైండ్స్ అస్ దట్ గాడ్ పర్స్యూడ్ హర్ ఈవెన్ వెన్ షీ ఫెల్ట్ ఫర్గాటెన్, ఈవెన్ వెన్ షీ ఫెల్ట్ అలోన్. ఆ యొక్క తనను అందరూ కూడా మర్చిపోయినట్లుగా, తనని అందరూ కూడా విడిచిపెట్టినట్లుగా అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు తనని విడిచిపెట్టలేదండి. లోకంలో ఉన్న మనుషులు, మన యొక్క స్నేహితులు, కుటుంబాలు, రిలేషన్స్ అన్నీ కూడా విడిచిపెట్టినా కూడా గాడ్ నెవర్ లీవ్స్ యూ. హీ స్టిల్ పర్సీవ్డ్ హర్ అండ్ హీ గాడ్ సా హర్. తనని చూసిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు అనమాట. సమ్టైమ్స్ మన జీవితంలో కూడా దేవుడు చూస్తున్నాడా, మనల్ని మర్చిపోయారేమో అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ వెన్ వీ లుక్ బ్యాక్ వీ కెన్ సీ దట్ ఈవెన్ ఇన్ అవర్ విల్డర్నెస్ గాడ్ ఈజ్ పర్సీవింగ్ అస్. మన జీవితాల్లో కూడా దేవుడు, ఈవెన్ వెన్ వీ ఫీల్ అలోన్, ఈవెన్ వెన్ వీ ఫెల్ట్ ఫర్గాటెన్, స్టిల్ గాడ్ ఈజ్ పర్సీవింగ్ అస్. సో గాడ్ పర్సీవ్డ్ అస్ ఈవెన్ వెన్ వీఆర్ స్టిల్ సిన్నర్స్. గాడ్ పర్సీవ్డ్ అస్ ఈవెన్ వెన్ వీ ఫెల్ట్ ఫర్గాటెన్ అండ్ అలోన్. అండ్ ద నెక్స్ట్ థింగ్ మనందరికీ తెలిసినదే, మనొక ఎగ్జాంపుల్ యోనా కథ అందరికీ కూడా తెలుసా కదా. సండే స్కూల్ కిడ్స్ని అడిగినా కూడా చెప్తారు. వాట్ హ్యాపెండ్ ఇన్ యోనాస్ లైఫ్? ఏం జరిగింది జోనా లైఫ్లో? సో దేవుడు గో టు నినవే అని చెప్పినప్పుడు హీ వెంట్ టు ద ఆపోజిట్ డైరెక్షన్. తనకి అర్థం కాక, వాజ్ హీ కన్ఫ్యూజ్డ్ అండ్ హీ మేడ్ దట్ డెసిషన్? కాదు కదా. హీ పర్పస్లీ, హీ డెలిబరేట్లీ చోజ్ దట్ డెసిషన్ అండ్ హీ మేడ్ దట్, ఆ యొక్క ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా ఆ కార్యాన్ని జరుగుతూ వచ్చాడనమాట. హీ వాజ్ నాట్ లాస్ట్. దేవుడు చెప్పింది తను దారి తప్పిపోయి అక్కడికి వెళ్ళలేదు, లేదంటే తను దేవుడు చెప్పింది అర్థం కాక అటు వెళ్ళలేదు, కానీ హీ చోస్ టు గో టు తార్షిస్ అండ్ తను దేవుడికి వ్యతిరేకంగా వెళ్తూ వచ్చాడనమాట. అయితే మనం ఈ యొక్క కథ అంతట్లో కూడా చూసినట్లయితే, వాట్స్ హ్యాపెండ్ ఇన్ దిస్ స్టోరీ? జోనా ran but still God pursued him. Jonah got into the ship, God pursued him. Jonah went into the sea, God pursued him. Jonah went into the belly of the fish, still God pursued him. Even though he purposely wanted to run away from the Lord, still God never stopped pursuing him. తనని ఎప్పుడు కూడా దేవుడు వెతకటం అనేది ఆపలేదండి. సో జోనా జీవితం చూసుకుంటే చాలాసార్లు మన జీవితం కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా. కొన్నిసార్లు పర్పస్ఫుల్గా కూడా కొన్నిసార్లు మనం ఇందాక అన్న చెప్తున్నట్టు నూతన జీవితానికి వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ప్రాచీన స్వభావానికి, పాత స్వభావానికి తిరిగి 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 మరలా వెళ్తూ ఉంటాం. సమ్టైమ్స్ వీ ఫీల్ దట్ వీ హ్యావ్ వెంట్ టూ ఫార్ అవే ఫ్రమ్ ద గాడ్. దేవుడి దగ్గర నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాము. ఇంకా తిరిగి దేవుడి దగ్గరికి వస్తే మళ్ళీ దేవుడు అంగీకరిస్తారా లేదా అనే అంత పరిస్థితి కూడా వస్తూ ఉంటాం అనమాట. దిస్ ఇస్ నాట్ ఓన్లీ బిఫోర్ వీ నోయింగ్ ద క్రైస్ట్. దేవుడిని తెలుసుకోక మునుపు మాత్రమే కాదు, కానీ దేవుడిని తెలుసుకున్న కూడా తర్వాత కూడా వీ విల్ గో డిస్టెంట్. ఆ యొక్క దేవుడు పర్సీవింగ్ అస్, గాడ్ పర్సీవింగ్ ఇస్ అస్ నాట్ స్టాప్డ్ ఎట్ ద సాల్వేషన్. దేవుడు మనం రక్షణ పొందిన తర్వాత ఆపేయలేదండి. స్టిల్ గాడ్ కంటిన్యూస్లీ పర్సీవింగ్ అస్. హీ పర్సీవ్స్ అస్ టు స్టిల్ టుడే అండ్ హీ పర్సీవ్స్ అస్ అండ్ హీ స్పోక్స్ టు అస్ త్రూ హిస్ వర్డ్ అండ్ హీ కన్విక్ట్స్ అస్ త్రూ హిస్ పీపుల్. అలా దేవుడు అన్ని రీతిలుగా, ఈవెన్ దో వెన్ వీ ట్రై టు గో అవే ఫ్రమ్ ద లార్డ్, వెన్ వీ ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద లార్డ్, స్టిల్ God pursues us and he brings back us. So you may run from God, but you cannot run beyond his pursuit.
దేవుని యొక్క సన్నిధి నుంచి తప్పించుకొనుట ఎవరి వల్ల కూడా కాదండి. కీర్తన 139లో ఇలా చెప్తూ ఉంటారు, వేర్ కెన్ ఐ గో ఫ్రమ్ యువర్ స్పిరిట్ ఆర్ వేర్ కెన్ ఐ ఫ్లీ ఫ్రమ్ యువర్ ప్రజెన్స్. యు మే రన్ బట్ గాడ్ కీప్స్ పర్సీవింగ్. మనం వాండర్ అయినా కూడా దేవుడు మనల్ని వెతికేటువంటి వాడిగా, వెంబడించే దేవుడిగా ఉంటున్నాడండి. గాడ్ పర్స్యూస్ us when we are still sinners. God pursues us when we are still forgotten and alone. God pursues us when we were wandered away purposely. And God pursued us for the last thing when we were lost. మనందరికీ తెలిసిన వెరీ ఫెమిలియర్ ఎగ్జాంపుల్, ఆ యొక్క 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ తప్పిపోయిన గొర్రె గురించి ఏ రీతిగా అయితే షెపర్డ్ తిరిగి వెళ్ళి వెతుకుతూ ఉంటారో, అదే రీతిగా మన యొక్క పాపపు జీవితంలో, మన లోకంలో దేవుడిని మరిచిపోయి, లేదంటే దేవుని దగ్గర నుంచి తప్పిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ యొక్క లూకా సువార్తలో ఒక వచనం చెప్పబడుతూ ఉంటుంది, 4 to 6 verses. And Jesus said, does he not leave the 99 in open country and go after the lost sheep until he finds it? ఏం చేస్తాడండి, 99 గొర్రెలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే తప్పిపోయిన గొర్రె ఉందో దానికోసం వెతకడానికి దాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉంటారు. మనం కూడా ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, మనం కూడా ఎట్లా వెతుకుతూ ఉంటాం? ఇఫ్ యూ లాస్ట్ ఏ కాయిన్, $1 పోయింది అనుకోండి, ఎంతసేపు వెతుకుతాం? సరే వెతుకుతాము, దొరికితే దొరికింది, లేదంటే వదిలేస్తాం. ఒక $10 పోయిందంటే ఇంకొంచెంసేపు ఎక్కువసేపు వెతుకుతాం, తర్వాత వదిలేస్తాం. అదే $100 బిల్ పోతే సో ఇంకొంచెం ఎక్కువసేపు. ఆర్ నీ గోల్డ్ రింగ్ పోతే, నీ వాలెట్ పోతే, నీ ఫోన్ పోతే, ద సర్చింగ్ డిఫరెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ వాల్యుబుల్ ద ఐటమ్ ఇట్ ఈస్. సో విలువైన వస్తువుని బట్టి నీ యొక్క శోధన అనేది, వెతకడం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఆ 99 గొర్రెలు ఉన్నాయి కదా అని ఒక్క గొర్రె నాకు అవసరం లేదని చెప్పి దేవుడు అనుకోవట్లేదండి. హీ స్టిల్ కన్సిడర్ ఇటింగ్ యాజ్ ఏ వాల్యుబుల్. ఇన్ ద సేమ్ వే ఫర్ గాడ్ యు ఆర్ నాట్ జస్ట్ ఎ వన్ ఫేస్ అమాంగ్ ద క్రౌడ్. వీళ్ళందరిలో ఒకళ్ళు అని అనుకోవట్లేదు. యు ఆర్ నాట్ జస్ట్ వన్ అమాంగ్ ద బిలియన్ పీపుల్. వీళ్ళందరిలో ఒకళ్ళు అనుకోవట్లా. గాడ్ నోస్ యూ బై హిస్ నేమ్. జాన్ చాప్టర్ 3:13లో చెప్తారు కదా, గాడ్ నోస్ హిస్ షీప్ బై హిస్ నేమ్. దాని పేరు పెట్టి దేవుడు పిలిచేటువంటి కాపరిగా మన జీవితాల్లో ఉంటున్నారంట. అయితే దేవుడి నుంచి మనం పర్పస్ఫుల్గా తప్పిపోయినా, దేవుడి నుంచి తెలియక తప్పిపోయినా, దేవుడు మనల్ని వెతికి తీసుకొచ్చే దేవుడిగా ఉంటున్నారంట. అయితే ఆయన తీసుకొచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మొత్తం ఆయన వెతికి చాలా కష్టపడి సాయంత్రం తీసుకొచ్చిన తర్వాత చూడు నీ వల్ల నేను ఎంత కష్టపడ్డానో, నీ కోసం నేను ఎంత తిరిగానని చెప్తారంట. దేవుడు అలా చెప్తారండి? హీ డజంట్ సే లైక్ దట్. ఆయన ఏం చెప్తారంటే, when Jesus shepherd finds a sheep, he lays it on the shoulders and rejoicing. తిరిగి దొరికిన తర్వాత ఆయన ఒక్క మాట కూడా మనల్ని అనరంటండి, నువ్వు వాండర్ అవే వెళ్ళిపోయావు, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయావు, తప్పిపోయావు, నన్ను ఇంత శ్రమ పెట్టావు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టావని మనుషులాగా దేవుడు మాట్లాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే, నిన్ను ఆయన భుజాల మీద ఎత్తుకొని సంతోషించే దేవుడిగా ఉన్నాడంటండి. హీ రిజాయిసెస్. సో నన్ను కూడా దేవుడు ఆ పాపంలో మనం కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు, మనల్ని కాపాడిన తర్వాత, మనల్ని తప్పిపోయిన వారిగా ఉన్నప్పుడు తిరిగి రక్షించిన తర్వాత దేవుడు హీ క్యారీస్ అస్ హోమ్ విత్ రిజాయిసింగ్. సో గాడ్ పర్స్యూడ్ us when we are still sinners. God pursued us when we are forgotten and felt alone. God pursued us when we wandered away, and God pursued us when we were lost. అయితే దేవుని యొక్క పర్సీవింగ్ అనేది ఎంత ఉందో మనకి ఇక్కడికి కనబడుతుందన్నమాట. ఆదాము అట్లా ఇదన్నీ ఎగ్జాంపుల్స్ చూసుకున్న తర్వాత ఒక్క క్వశ్చన్ మనందరికీ కూడా వస్తుందన్నమాట. హౌ ఫార్ వాజ్ గాడ్ విల్లింగ్ టు గో ఇన్ హిస్ పర్స్యూట్ ఆఫ్ అస్? మనందరినీ వెతికే ప్రయాణంలో దేవుడు ఎంత దూరం వరకు వెళ్ళడానికి సిద్ధమయ్యారండి? హౌ ఫార్ గాడ్ వాజ్ విల్లింగ్ టు గో? ఆల్ ద వే టు ద క్రాస్ అండ్ ఆల్ ద వే టు ద డెత్. దేవుడు నన్ను రక్షించడం కోసం ఆ యొక్క కల్వరి సిలువలో నిన్ను వెతికే ప్రాసెస్లో మనందరినీ కూడా ఆయన ఏం చేశారంటే తన ప్రాణాన్ని మనకి అర్పిస్తూ వచ్చారు. ఇందాక చెప్తూ వచ్చాను కదా, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా, పోలీసులు కూడా వెతుకుతూ ఉంటారు, నేరస్తుల్ని వాళ్ళందరినీ కూడా వెంబడిస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరూ వెంబడించే ఒక రీజన్ ఒకటి ఎందుకు ఉంటుందంటే, వాడిని దొంగని పట్టుకోవడానికి. అయితే మనం కూడా పాపం చేసాము, మనం కూడా ఎన్నో రకాలు చేసి ఉండొచ్చు. who knows, God and you self knows. అంతే, మీ ఇద్దరి మధ్య తెలుస్తుంది ఏం జరిగింది అనేది. మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము, విగ్రహారతికులుగా ఉన్నాము, చెడు మాటలు మాట్లాడే వాళ్ళుగా ఉన్నాము, అబద్ధికులుగా ఉన్నాము. అయితే దేవుడు కూడా మనల్ని లోకంలో వారి వల్లే వెంబడిస్తున్నారు. కానీ ఆయన వెంబడించే ఉద్దేశం ఏంటంటే, మనల్ని పట్టుకొని మనల్ని రక్షించడానికి. అదే లోకంలో వాళ్ళైతే పట్టుకొని నిన్ను శిక్షించడానికి, దేవుడు ఇక్కడ నిన్ను రక్షించడానికి నిన్ను వెంబడిస్తున్నాడండి. లోకంలో ఉన్నవారు నిన్ను వెంబడిస్తే, నిన్ను తీర్పు తీర్చడానికి వస్తే, దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి నిన్ను వెంబడిస్తున్నాడండి.
లోకంలో ఉన్నవాళ్ళు నువ్వు చేసిన పాపానికి నిన్ను బంధించాలని చూస్తే దేవుడు నిన్ను వెంబడించేది నిన్ను విడుదల చేయాలని, నువ్వేదైతే పాప బంధకాల్లో ఉన్నావో వాటి నుంచి విడిపించాలని, నీకు నూతన జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. అయితే ఏదైతే దేవుడు మనల్ని పర్సీవ్ చేస్తూ వచ్చారో ఈ యొక్క ఉదయకాల సమయం, పాపులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. మనం మర్చిపోయినట్లుగా ఒంటరిగా బాధపడుతున్న టైంలో కూడా దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. మనమే ఉద్దేశపూర్వకంగా దేవునికి దూరమైనప్పుడు కూడా దేవుడు మనల్ని వెతుకుతూ వచ్చాడు. మనల్ని తప్పిపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని వెతుకుతూ వచ్చారండి. సో ఈ ఉదయకాల సమయంలో మనం దేవుడు మన జీవితాల్లో ఏం చేశారు, దేవుడు ఏమి ఇచ్చారు, దేవుడు ఏ బ్లెస్సింగ్స్ని ఇచ్చారని బట్టి కాదు, కానీ లెట్స్ వర్షిప్ ద గాడ్ ఫర్ హూ హీ ఈజ్ ఇన్ అవర్ లైఫ్. లెట్స్ ప్రైజ్ హిమ్ ఫర్ ద పర్స్యూట్ దట్ హీ హ్యాస్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ అస్. మన జీవితంలో ఆయన మనల్ని వెతికేటువంటి దేవుడిగా ఉన్న తీరుని బట్టి మనందరం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడిని మనం ఆరాధన చేద్దామండి.